హాయ్ అండి, వెల్కమ్ టు ఈషూస్ కుక్ హౌస్. ఈషూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము ఘీ కారం మిల్లెట్ ఇడ్లీ చేసుకుందామండి. వేడి వేడి ఇడ్లీ పైన అలా కారపొడి వేసేసి అలా నెయ్యి పోసేసి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. నోరూరించే ఈ మిల్లెట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా మరి. మీకు నచ్చిన మిల్లెట్స్ని శుభ్రం చేసుకొని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి పొట్టు మినపప్పు కూడా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని కూడా శుభ్రం చేసుకొని ఒక 6 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ మరియు మినపప్పు ఈ రెండు కూడా సపరేట్గా మెత్తగా రుబ్బుకొని దాన్ని రవ్వలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కాకుండా చేయితోనే దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం రాత్రంతా పులవనివ్వాలి. చూసారు కదా ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చూసారు కదండి, ఇలా జారులా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని ఇడ్లీని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రను వాడనండి కాబట్టి ఒక చిన్న ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని దాంట్లో ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న ఇడ్లీలని స్టీమ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈషూస్ కుక్ హౌస్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share.